49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్ గుర్తుందా? ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తంలో ఆ సీనే హైలైట్. అలా ఆ సీన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నిజ జీవితంలో ఎంతో మంది స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక ములుగు జిల్లాలో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పుష్ప సినిమాను తలదన్నేలా అక్రమ కలప రవాణా చేస్తూ పట్టుబడ్డారు. పుష్ప మాదిరిగా భారీగా ప్లాన్ కూడా చేశారు. అయినా దొరికిపోయారు. చేసేదేమీ లేక సమయం చూసి పారిపోయారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వివిధ రకాల కట్టడాల పేరుతో గోదావరి ఇసుక క్వారీల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాటను అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. 10 లక్షల కలప లారీని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ములుగు జిల్లా గోదావరి తీరం వెంబడి వెలిసిన ఇసుక క్వారీల నుంచి వివిధ రకాల దందాలు కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అనుమానం వచ్చిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వాజేడు మండలం టేకులగూడెం గ్రామ సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అక్రమంగా ఇసుక లారీలు కలపను తరలిస్తున్నారని సమాచారం అందింది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లోటపెట్టల గండి వద్ద లారీని పట్టుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించి తనిఖీ చేయగా టేకు కలప బయటపడింది. పట్టుకున్న కలుప విలువ సుమారు 10 లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. లారీని కార్యాలయానికి తరలించి తనిఖీ చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్ పరారయ్యాడు. దీంతో లారీ నంబర్ సహాయంతో పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు.